నేను హోమం చేసేది నా పెత్తనం నిలుపుకోవడానికో మీ మీద అధికారం చెలాయించడానికో కాదు. మీ భర్తలకి ప్రాణగండం రాకుండా ఉండడానికి. ప్రాణగండం ఏంటి సీత? మొన్నొక రోజు అమ్మవారికి దండం పెట్టుకుంటుంటే అమ్మవారే పూనారో లేక ఆ అమ్మే స్వయంగా చెప్పిందో తెలియదు, కానీ నీ మరుదులకి ప్రాణగండ ఉంది, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. నేను కళ్ళు మూసి కళ్ళు తెరవగానే ఆవిడ మళ్ళీ నాకు కనిపించలేదు. చదువుకున్న దానివి, 10 మంది పిల్లలకి చదువు చెప్పిన దానివి, ఏంటక్క ఈ మూఢనమ్మకాలు? మూఢనమ్మకమని ఎందుకు అనుకుంటావు? గా రోజు సీతక్క పక్కన నేను కూడా ఆడున్నా. ఆవిడ నువ్వు చూసావా? చూడలేదులే గాని ఆవిడ కంగారు భయం చూసి నాకు సమజైంది. ఏదో భ్రమనికలా అనిపించుంటుందక్క. హోమం లేదు, ఏమీ లేదు. అనవసరమైన భయాలు పెట్టుకొని డబ్బులు వృధా చేయకండి. అసలు మీకు తాళంటే ఏంటో విలువ తెలీదు. కుంకుమ కింద పడ్డా మీకేమీ పట్టదు. గండం ఉంది అంటే అసలు మీకు బుర్రకెక్కదా? అంత తేలిగ్గా కొట్టిపడాల్సిన విషయం కాదిది. రేపు పంతులు గారు వస్తున్నారు, అందరూ కలిసి హోమం చేస్తున్నారు, అంతే. వదినా, వాళ్ళు అలానే అంటారు, నువ్వేం పట్టించుకోకు. మా మీద నెపం వెయ్యకపోతే నీకు నిద్ర పట్టదు కదక్క. మాకు తాళి అంటే విలువ ఉంది, మొగుడంటే గౌరవం ఉంది. అలా అని హోమం చేయించాలంటే మా వల్ల కాదు. వదినా, హోమం అంటే ఏం చేయాలి? అందరూ పసుపు బట్టలు కట్టుకుని పూజలో కూర్చొని నిష్ఠగా చేయాలి. ముఖ్యంగా హోమం ఏ ఆటంకం రాకుండా మధ్యలో ఆపకుండా చేయాలి. ఎలాంటి సమస్య వచ్చినా నిరాటకంగా జరిపించాలి. అదొకటే నాకు టెన్షన్గా ఉంది. టెన్షన్ పడద్దు సీత, నువ్వు అనుకున్నట్టే ఆటంకం ఏమీ ఉండదు. హోమం జరుగుతుంది, నువ్వు ప్రశాంతంగా ఉండవు. గిసు అంటే ముచ్చటైతే నాకు ఎరకలేదులే గాని నేనైతే మంచిగా పూజ చేస్తా. నా బుజ్జోడు మంచిగా ఉండాలి. శంకర్, శ్రవణ్, మీరు రేపు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే వదినా. ఆ వ్యాపారాల్ని నువ్వే ముందుకు నడిపించాలి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. ఏ కారణం చేతనైనా హోమం పూర్తి కాకపోతే నీ మరుదులకి మృత్యువు తప్పదు.
హలో. ఎలా ఉన్నావు సీత? ఎవరు? మిత్రునైనా మర్చిపోవచ్చేమో కానీ శత్రువుని కల్లో కూడా మరవకూడదని, మర్చిపోతే ప్రమాదమని తెలియకపోతే ఎలా చెప్పు? రాజశేఖర్. తాటాకు చప్పులు చేసే వాళ్ళ గురించి నేను అస్సలు పట్టించుకోను. అయినా నాతో నీకేం పని? ఎందుకు ఫోన్ చేశావు? నీ మరదులకు ప్రాణగండం ఉందని ఇంట్లో మృత్యుంజయ హోమం చేస్తున్నారంట కదా? అవును, ఈరోజు నీ మరుదులిద్దరికి పెద్ద గండమే తప్పిందట కదా? హే, కొంపదీసి ఆ ప్రమాదానికి నువ్వేనా కారణం? ఈ రాజశేఖర్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడు సీత. ఏకంగా శాంతిలనే గల్లంతు చేస్తాడు. హే, పిచ్చి పిచ్చిగా వాగావంటే మర్యాదగా ఉండదు. కూల్ సీత, కూల్. ఎందుకు ఫోన్ చేశానో అని అడిగావు కదా, చెప్తా. దానికంటే ముందు నీకు ఇంకొక విషయం చెప్పాలి. నీకు చాలాసార్లు చెప్పాను కూడా, పద్మిని జాతి స్త్రీలు కోప్పడితే అంత బాగోదని. నువ్వు కోప్పడకు సీత. అన్నట్టు రేపు నీ ఇంట్లో మృత్యుంజయ హోమం జరగనివ్వను అని చెప్పడానికి ఫోన్ చేశా. అది నీ వల్ల కాదు. ఇప్పటి వరకు చేసిన నీచపు పనులు చాలు. వేదవేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు. బుద్ధిగా ఉండాలంటే కుదిరేలా లేదు సీత. ప్రతి ఒక్కరూ నాతో వేదవేషాలే వేయిస్తున్నారు. ఏం చేయను? నా ప్రాణం అలవాటు పడిపోయింది. చివరిదాకా ఇదే చెయ్యక తప్పదు. చూడు, మొన్న నన్నేదో కట్టేసి నువ్వనుకున్నది చేశానని పింకానికి పోయి నాతో ఢీ కొట్టాలి అనుకోకు. మర్యాదగా రేపు ఆఫీస్లో ఎండి పోస్ట్కి రిజైన్ చేయి. లేదంటే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏయ్, నీకు చేతనైంది చేసుకో. పెట్టరా ఫోను. వదినా, ఎవరి మీద కోపంగా ఫోన్లో అరుస్తున్నావు? అరవట్లేదు శంకర్. ఆయన మా ఆఫీస్ ఎంప్లాయ్. రేపు పూజ ఉంది, ఆఫీస్కి రావట్లేదంటే ఏవో ప్రశ్నలు అడిగి చిరాకు పడుతుంటేను ఫోర్స్గా ఫోన్ పెట్టేశాను అంతే. అంతేనా? ఇంకేదైనా ప్రాబ్లమా? అయ్యో, అదేం లేదు. రేపు హోమం ఉంది కదా, నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చేసేశారు కదా? చేసాం వదినా. శ్రవణ్, నాకేదో తేడా కొడుతుంది. ఒకసారి వదిన ఫోన్కి వచ్చి నెంబర్ చూస్తే పోలేదా? వద్దులే అన్నయ్య, వదినకి తెలిస్తే బాగోదు. తెలియదులే, ఉండరా. రే, నిన్న నీ నెంబర్కి ఫోన్ వచ్చిందిగా, ఇది అది ఒకటేనేమో చూడు.
అన్నయ్య రెండు సేమ్ నెంబర్స్ అన్నయ్య. అంటే వదినకి ఫోన్ చేసి ఏదో వాడే మాట్లాడాడు. రేపు పూజ అయ్యాక వాడంతా చూడాలరా. అసలు రాజశేఖర్ ఎలాంటి వాడో తెలియదు కదా. వాడే ఒకవేళ ఫోన్ చేయిస్తున్నాడేమో. రేపు హోమం అయిపోయాక రాజశేఖర్ని కలుద్దాం, మాట్లాడి చూద్దాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, వదిన్ని ఎవరు ఇబ్బంది పెట్టినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడికి బుద్ధి చెప్తాం. సరే అన్నయ్య. నీకు మాటలతో చెప్తే పని కాదు అని అర్థమైంది. లాభం లేదు. నీ ముగ్గురు మరుదులలో ఒకరి ప్రాణం తీసుకుంటే కాని నువ్వు నా దారికి రావు. ముగ్గురులో చెక్కెవరికి పెడదాం? రేపు ఎవరి ప్రాణం తీద్దాం? శంకర, శ్రవణ, నానియా? పాపం, ముగ్గురిలో ఎవరికి మూడిందో. మనకేంటి దాక్షాయణి ఈ టార్చర్? వారానికి ఒకసారి పూజలని హోమాలని, అసలేంటి నసా? ఎంతసేపు ఆవిడ గోల ఆవిడదే గాని మన బాధ పట్టించుకోదా? ఎందుకు పట్టించుకుంటుంది? ఇలాంటివన్నీ చేసి గొప్పలకి పోయి మరుదల దగ్గర భర్త దగ్గర మార్కులు కొట్టేయాలి కదా. హోమం చేస్తే మొగుళ్ళు బాగుంటారు, తాళి లేకపోతే ప్రాణగండం, ఇలాంటి తొక్కుల సెంటిమెంట్స్ అన్ని ఏంటసలు? వాళ్ళ ఇష్టమైతే వాళ్ళు పాటించాలి గాని మన మీద బలవంతంగా రుద్దడమేంటి? ఓవర్ యాక్షన్ కాకపోతే? అసలే రేపు మోడలింగ్ కి సంబంధించి చాలా ముఖ్యమైన పనులున్నాయి. అరే, ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసే ముందు మనతో షేర్ చేసుకోవాలి కదా. మనతో ఒక మాట అయినా చెప్పాలి కదా, మనల్నైనా అడగాలి కదా. అవేమీ చేయదు. అన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆర్డర్లు జారీ చేస్తుంది. అయినా మన మొగుళ్ళు ఏమైనా శివకేశవులా? కాళ్ళు కడిగి ఆ పవిత్ర జలాన్ని మన నెత్తి మీద చల్లుకోవడానికి పని పట్టాలేని వదిన మాట వినే నసగాళ్ళు. వాళ్ళ కాళ్లకు దండం పెడితే పుణ్యం మాట అటుంచు, పాపం చుట్టుకునేలా ఉంది. ఏ జన్మలో ఏం పాపం చేశామో ఇలాంటి మొగుళ్ళు, అలాంటి తోడికోడలో వచ్చింది మన కర్మకి. అమ్మాయి గారు, ఇదిగోండి మజ్జిగ తాగండి. వేడి మీద ఉన్నట్టున్నారుగా, చల్లారుతుంది. నువ్వేమీ బెటకారాలు చేయాల్సిన అవసరం లేదు. ఏమండి, అమ్మగారు చేసింది మంచి పనేగా. అది కూడా మీ భర్తలు బాగుండాలనే కదా. ఇదిగోండి తీసుకోండి. దానికి సంతోషించాల్సింది పోయి కోపం ఎందుకండి? హోమం చేస్తే మీకు జరిగేది మంచిదే కదండి, అంతా శుభమే కదండి. నువ్వేమీ సమర్థించాల్సిన అవసరం లేదు, వెళ్ళు. నేను మాత్రం చచ్చిన పీటల మీద కూర్చోను. ఏం చేస్తుందో చూద్దాం. నేను మాత్రం పీటల మీద కూర్చొని పూజ చేయాలని ఆరాటపడుతున్నానా ఏంటి? నేను కూర్చోను.
నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఏర్పాట్లన్నీ సిద్ధమేనమ్మా? అన్నీ రెడీ పంతులు గారు. మీరొకసారి చూడండి, ఇంకేమైనా కావాలంటే తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఇంతకీ మీ వాళ్ళందరూ హోమానికి రెడీ అయినట్టేనా? మీరు కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగేనమ్మా. ఈ ముగ్గురు అన్నదమ్ములు రూమ్లో లేరు. ఎక్కడికెళ్లారో? రెడీ అయ్యారో లేదో? మీరేంటి ఇంకా ఇలాగే ఉన్నారు? ఎప్పుడు స్నానం చేస్తారు? ఎప్పుడు రెడీ అవుతారు? అవతల పూజ మొదలుపెట్టే టైం అవుతోంది. మేమెంతసేపు వదినా, మగాళ్ళం ఇలా చిటికేసేలోపు రెడీ అయిపోతాం. సరే సరే, తొందరగా తెమలండి. మీరు స్నానాలు చేసి తెల్ల పంచ తెల్ల చొక్కా వేసుకొని వచ్చి పూజలో కూర్చోండి. మీ బట్టలన్నీ సిద్ధం చేసి రూమ్లో పెట్టాను. వదినా, నాకెప్పటినుంచో సందేహం. నీకు సందేహం రాంది ఎప్పుడులే గాని అడుగు. పూజ అనగానే పంచెందుకు కట్టుకోవాలి, ప్యాంట్ ఎందుకు వేసుకోకూడదు? అందులోనూ తెలుపు రంగు మాత్రం ఎందుకు వేసుకోవాలి? పంచ అనేది మన తెలుగు సంప్రదాయం. అలాగే తెలుపు అనేది స్వచ్ఛతకు శ్రీకారం. మనం సంప్రదాయాల్ని పాటిస్తూ స్వచ్ఛమైన మనసుని దైవానికి నివేదిస్తున్నామని చెప్పడానికే అలా మనం అవి వేసుకోవాలి. సరే సరే, ముందు మీరు తొందరగా వెళ్ళి రెడీ అయ్యండి. అలాగే వదినా. వెళ్ళండి. సరే వదినా. అమ్మో, సీతకు వస్తుందేంటి? మళ్ళీ హోమం చేయమంటుంది. సరస్వతి, 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 నిన్నే. తొందరగా లేగు, అవతల హోమానికి టైం అయిపోతోంది. సరస్వతి, నిన్నే. సరస్వతక్క ఓకేనే, నిద్ర నటిస్తుందక్క.